పార్వతి, శివబాబు గారు, మీరిక్కడికి వచ్చారేంటి? వెళ్ళిపోండి బాబు. దేవాసార్ని అర్జెంటుగా కలవాలి పార్వతి. అయ్యో, మీ మీద ఈ ఇంట్లో వాళ్ళకెవరికి కోపం తగ్గలేదు. కానుత్తే కొడతారో సంపుతారో. వెళ్ళిపోండి బాబు గారు. నేనే తప్పు చేయలేదు పార్వతి, ఎవరిని మోసం చేయలేదు. దేవాసార్ కలిస్తే అంత వివరంగా చెప్తాను. అయ్యో, మీకు దండం పెడతాను. వెళ్ళిపోండి బాబు గారు. పార్వతి, శివ, ఎందుకొచ్చావు? మర్యాదగా వెళ్ళిపో. నా ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదు నీకు. జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సార్, మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటే. షట్ అప్. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. కోప్పడకండి పెద్దబాబు గారు. దీప్తమ్మను శివబాబు గారు పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం మర్చి ఆవేశపడితే అన్యాయం జరుగుతాది. చూసావా, మానవత్వం అంటే ఇది. ఇలాంటి మంచి మనిషిని మోసం చేసిన నువ్వు మళ్ళీ మళ్ళీ ఎదురుపడ్డం కూడా తప్పే. వెళ్ళిపో. సార్, 2 నిమిషాలు టైం ఇవ్వండి, మీకు వివరంగా చెప్తాను. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. జస్ట్ గెట్ లాస్ట్. సార్, మీరు ఆరాధించే కళ్ళు ఎవరో చెప్పడానికి వచ్చాను సార్. ఏంటి ఏంటి నువ్వు అనేది? ఆ కళ్ళు హర్బల్ బ్యూటీ కంపెనీ లోగో కళ్ళు ఎవరివో తెలిసిందా? అవును సార్. ఏ కళ్ళను చూస్తే మీకు మనశ్శాంతిగా ఉంటుందో, ఏ కళ్ళైతే మీకు మ్యాజిక్ మెడిసిన్గా పనిచేస్తుందో, ఏ కళ్ళ వల్ల మీ కళ్ళల్లో నవ్వు కనిపిస్తుందని సంతోషంగా చెప్పుకున్నారో ఆ కళ్ళున్న అమ్మాయిని కనుక్కున్నాను సార్. నిజమా? చెప్పు శివ, ఎవరా అమ్మాయి? ఎక్కడుంటుంది? నా కళ్ళకు నవ్వు నేర్పించి, నా మనసుకి ఊపిరిపోసి, నా అనే వాళ్ళందరితో నవ్వుతూ ఉండొచ్చని చెప్పిన ఆ కళ్ళు ఎవరివి శివ? కమాన్, టెల్ మీ శివ, చెప్పు ప్లీజ్ శివ. మానం ప్రాణం కాపాడి జీవితాన్నిచ్చిన మిమ్మల్ని దేవుడని కొలిచే అమాయకురాలు పార్వతి కళ్ళే సార్ ఈ ఫోటోలో ఉన్నవి. చూడండి సార్,